హాయ్ అండి. మన దాంట్లో అయితే ఈరోజు ఇంకోటైతే నేను థ్రెడ్ పైపింగ్ బ్లౌజ్ నేను ఎలా స్టిచ్ చేస్తున్నా కూడా నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను చేసేదే కరెక్ట్ అయితే నేను ఇలాగే కుట్టాలని ఏదేం చెప్పట్లేదండి. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా కుడతారు కదా. నా స్టిచ్చింగ్ అయితే కనుక ఎలా ఉంటుందని కూడా నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇదేంటంటే మనకి సింగిల్ పాదం లేకుండా కూడా ఈజీ మెథడ్ అనమాట. మామూలు మిషన్ దాంతోనే పాదంతో మనమైతే ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది అయితే నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ముందు నేను క్రాస్ ముక్కలు కట్ చేసుకున్నాను. మనం బ్లౌజ్ లైనింగ్ ఎలా అయితే ఇప్పుడు నెక్ మోడల్ తిప్పడానికి తిప్పేస్తాం కదా, ఏదైనా వీ షేపు స్క్వేర్ షేపు అలా కాకుండా జస్ట్ నార్మల్గా లైనింగ్ దానికి అటాచ్ చేసుకుంటాము. అటాచ్ చేసుకున్న తర్వాత ఈ క్రాస్ పీసెస్ నేను ఇలా జాయిన్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది దాదాపు అయితే అందరికీ తెలిసిందే. కొత్తగా నేర్చుకున్నలకు మాత్రం చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది. ఇంకా దీనిలో అయితే కనుక చాలా టెక్నిక్స్ ఉన్నాయండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా పైపింగ్ చేసుకుంటూ ఉంటారు. మోడల్స్కి ఒకలాగా, రౌండ్కి ఒకలా ఇలా చేసుకుంటూ ఉంటారు. నేనైతే ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా. ఈ క్రాస్ పీస్ని ఎప్పుడు కూడా హుక్స్ పట్టి వైపు నుంచి వేసుకోవాలండి, కాజా పట్టి వైపు నుంచి కాదు. హుక్స్ పట్టి వైపు నుంచి బయట వైపుకి. ఇది మీరైతే క్లియర్గా చూడండి వీడియోలో. నేనైతే ఒక్క పావు ఇంచ్ అనమాట అవతలకి పెట్టుకొని నార్మల్గా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మధ్య మధ్యలో మీకు వీడియో స్కిప్ అవుతున్నట్టు కనబడుతుంది. నేను ఎందుకంటే అది వీడియో స్కిప్ ఎక్కువ టైం పడుతుంది షార్ట్ కోసం అని చెప్పి అయితే మధ్య మధ్యలో స్కిప్ చేస్తున్నాను. చూసారు కదా, నేను ఒక పావించానండి. పావించి అయితే నేను తీసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు అయితే కనబడుతుంది కదా. ఇదిగోండి, ఎక్కడైతే మనం పావు పెట్టుకున్నామో ఆ పావు వైపు నుంచి థ్రెడ్ మనకి ఎంత కావాలో అంత చూసుకొని అలా అనమాట మనం కుట్టిన కుట్టు దగ్గర నుంచి ఆ లోపలికి అలా పెట్టుకొని దాన్ని మడుచుకోవాలి. ఇది కేవలం నార్మల్ మిషన్తో నేను వేసానండి. ఎటువంటి సింగిల్ పాదం నేనైతే ఇక్కడైతే నేను యూజ్ చేయలేదు. ఇదిగోండి, మీకు ఈ వీడియోలో కనబడుతుంది చూసారా. మనం కావాలనుకుంటే కొంచెం లూజ్ ఇస్తే కొంచెం లావుగా వస్తుంది. పర్ఫెక్ట్గా మనం థ్రెడ్ ఎంతవరకు పట్టుకుంటే అంతవరకే వస్తుందండి. మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇదంతా కూడా కేవలం మనం పట్టుకునే విధానంలోనే ఉంటుంది. మనం పట్టుకొని దాన్ని సన్నగా అయితే కనుక మడుచుకుంటా ఫోల్డ్ చేసుకుంటా నార్మల్ మిషన్తోనే స్టిచ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సింగిల్ పాదంతోనే మనం అన్నీ చేయలేము కదా. కొంతమంది సింగిల్ పాదం ఉంటుంది, ఉండకపోతుంది. ఎక్కువ శాతం అయితే ఈ మిషన్స్ మీద అయితే చాలామంది వాడుకుంటూ ఉంటారు. అందుకోసం అని చెప్పి నేనైతే ఈ వీడియోలో ఇలా అయితే నేను ఎలా కుడతాననేది కూడా నేనైతే ఈ వీడియోలో అప్లోడ్ చేశాను. చూడండి, చూసారు కదా ఎంత సన్నగా వచ్చిందో. నేను వేసే థ్రెడ్ పైపింగ్ అయితే ఇలా ఉంటుందండి. మీకు కనుక ఇంకా ఫుల్ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి. కటింగ్, స్టిచ్చింగ్ అన్నీ కూడా నేను కూడా ఒక సిస్టర్ అడిగారు, అందుకోసం అని చెప్పి అయితే నేను మండే మన వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి, అలా కుట్టుకున్న తర్వాత దీని అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకొని దాన్ని అవుట్లైన్ మొత్తం కూడా మళ్ళీ మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీ అండి. మనకి ఎక్కువ రిస్క్ లేకుండా అయితే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవడానికి అయితే ఇది చాలా యూజ్ అవుతుంది. నేనైతే రౌండ్ నెక్ యూజ్ చేశాను. ఉట్టి రౌండ్ నెక్కే కాదండి, ఇంకా కూడా మోడల్ నెక్స్కి నేను ఎలా వేస్తాను, దానివల్ల మనకి టైం కూడా చాలా అంటే చాలా సేవ్ అవుతుంది అనమాట. ఇదిగోండి, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది నేను వేసిన పైపింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నేను వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తాను.